శ్రీ సరస్వతి నమ. శ్రీ గురుభ్యో నమ. భక్తులరా, వాల్మీకి మహర్షి రచించిన రామాయణం ఇందులో ఉన్న విశేషాలు చెప్పుకుంటున్నాం. రామాయణంలో విశేషాలు ఇందులో భాగంగా నిన్నటి వరకు బాలకాండను పూర్తి చేశాం. అయోధ్యకాండను 6 భాగాలుగా చెప్పుకున్నాం. 7వ భాగాన్ని వాళ్ళ ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరోగ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకాం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుంకల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథ్. రాముడికి చెప్పాడు దశరథుడు, నాయన నువ్వు ప్రజలందరికీ కూడా చాలా మంచివాడు అని పేరు తెచ్చుకున్నావు ప్రజలందరిలో, కాబట్టి నేను యువరాజుని చేస్తున్నాను. నువ్వు యువరాజు అయిన తర్వాత ఎప్పుడు వినయాన్ని పెంచుకోవాలి, అంటే ఇప్పుడు వినయవంతుడివే, ఇంకా పెంచుకోవాలి. అలానే ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి. కామం వల్ల కలిగే వ్యసనాల్ని, క్రోధం వల్ల కలిగే వ్యసనాలకి దూరంగా ఉండాలి సుమా. అమాత్యులందరినీ కూడా సంతోషపెడుతూ ఉండాలి. అమాత్యులు అంటే మంత్రులు. అలానే ట్రెషరీని అంటే ధనాగారాన్ని బాగా నింపి ఉంచాలి. ఎప్పుడైనా సరే తనపై అనురక్తుల్ని చేచు భూమిని పాలించు అని మిత్రులు అమృతం పొందిన దేవతల్లాగా ఆనందిస్తారయ్యా. అంచేత నువ్వు కూడా ఆత్మనిగ్రహవంతుడివై ఆ విధంగా ఆచరించు. ఈ మాటలు విని రాముడి మిత్రులు కౌసల్యకు వెంటనే ఈ విషయం వెళ్ళి చెప్పారు. ఆ కౌసల్య ఈ వార్త తెలియంగానే వారికి, ఆ చెప్పిన వారికి బహుమతులు ఇచ్చింది. రాముడు ఆ తర్వాత దశరథ మహారాజుకు నమస్కరించి రథం అధిరోహించి తన గృహానికి వెళ్ళిపోయాడు. వార్త చెప్పడానికే సుమంత్రుడి చేత పిలిపించాడు. ఈ శుభవార్త చెప్పంగానే ఆయన వెళ్ళిపోయాడు నమస్కరించి. పౌరులందరూ కూడా వెళ్ళిపోయారు. ఆ తర్వాత మంత్రులతో ఆలోచించి దశరథ మహారాజు, రేపే పుష్యమి నక్షత్రం, నా కుమారుడైన రాముణ్ణి రేపు యవ్వరాజ్య పట్టాభిషిక్తుణ్ణి చేయాలి అని చెప్పాడు మంత్రులతోటి. ఆ తర్వాత అంతఃపురంలోకి వెళ్ళి మళ్ళీ ఒకసారి సుమంత్రుణ్ణి పిలిచి రాముణ్ణి మళ్ళీ తీసుకురామన్నట. అదే రోజు రాముడికి వార్త చెప్పంగానే రాముడికి అనుమానం వచ్చిందట మనసులో. ఏమిటి, నన్ను ఇప్పుడే కదా పంపించాడు, మళ్ళీ పిలిపిస్తున్నాడు అని ఆ విషయం అడిగాడు సుమంత్రుడిని. ఏమిటి కథ అని. ఆ మాటలు విన్న సుమంత్రుడు, ఆయనైతే మిమ్మల్ని మళ్ళీ చూడాలనుకుంటున్నాడు, మీరు వస్తారో లేదో మీరు నిర్ణయించుకోండి అన్నట్ట. రాముడు వెంటనే బయలుదేరాడు. మరి రాముడు వచ్చినట్లు విని మహారాజు లోపలికి రమ్మన్నాడు రాముణ్ణి. అప్పటికే ఎంతో శోభతో వెలిగిపోతున్నాడు రాముడు. దూరం నుండే తండ్రికి దోసిలి ఒగ్గి నమస్కరించాడు. ఆ తర్వాత ఆ రాముణ్ణి అంటే సాష్టాంగ నమస్కారమే చేశాడు, లేవదీశాడు.
కౌగలించుకున్నాడు. అయినా నేను వృద్ధున్నయ్యాను, అనేక భోగాలు అనుభవించాను, ఇప్పటిదాకా వందలాది యజ్ఞాలు చేశాను. ఇప్పుడు నేను నిన్ను భూలోకంలో ఎవరూ పొందలేనంత భాగ్యాన్ని పొందాను. అంటే నీలాంటి సద్గుణుడైన పుత్రుణ్ణి పొంది సాటి లేని వాడిగా పేరు తెచ్చుకున్నాను. క్షత్రియ ధర్మాలన్నీ చేశాను, అధ్యయనం చేశాను, యజ్ఞం చేశాను, దానాలు చేశాను. రామా, నాకు ఇష్టమైన సుఖాలన్నీ కూడా అనుభవించాను. యజ్ఞాలు చేయటం వల్ల దేవతల రుణాన్ని, స్వాధ్యాయం చేయటం వల్ల ఋషి రుణాన్ని, సంతానం పొందటం వల్ల పితృ రుణాన్ని, దానాదులు చేయటం వల్ల బ్రాహ్మణుల రుణాన్ని తీర్చుకున్నాను. కాబట్టి ఈ శరీరం దాల్చినందుకు చేయాల్సిన పనులన్నీ చేశా. అంటే మనం చెప్పుకోవాల్సిన విశేషం ఏంటంటే శరీరం ధరించిన వాడు ఈ పనులు చేయాలి. అదనమాట. అంటే ఏ క్షత్రియుడు కాబట్టి క్షత్రియ ధర్మం, నేను ఆ ధర్మాలన్నీ నివర్తించాను. ఇక నీకు రాజ్యాభిషేకం చేయడం తప్ప వేరొక పని లేదయ్యా నాకు. కాబట్టి నేను చెప్పినట్లు చేయి. నేను గత కొన్ని రోజులుగా భయంకరమైన స్వప్నాల్ని చూస్తున్నాను. ఈ సభలో చెప్పలే ఆయన, ఇక్కడ చెప్తున్నాడు. ఏంటి? భయంకరమైన స్వప్నాల్ని చూస్తున్నాను. పిడుగులతో కూడి గొప్ప ధ్వనితో ఉల్కలు, నక్షత్రాలు పగలే రాలిపడుతున్నాయి. మరి అలానే దైవజ్ఞులు అంటే జ్యోతిష్యులు కూడా క్రూర గ్రహాలు నా జన్మ నక్షత్రాన్ని ఆక్రమించినట్లుగా చెబుతున్నారు. ఇంకా మెల్లమెల్లగా తన భయాన్ని అంతా రాముడికి చెప్తున్నాడు. రేపు కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం.